ప్రైజ్ లార్డ్. ఏదైనా వాగ్దానము కీర్తనలు 43. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తను మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవాను నమ్ముకొని ఆయనను వెంబడిస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తన మనము పాడేటట్టుగా మన నోటన దేవుడు ఉంచుతారంట. దేవుని యొక్క వాక్యములోని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి ఎత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. దేవుడు ఏమని ఈ దినమున మనము ఆయనని స్తోత్ర గానములు చేయాలి అని అంటే, దేవుడు మన మొర ఆలకించి మన నాశనకరమైన గుంటలో నుంచి మనల్ని తీసి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను అని మనము ఎప్పుడు కూడా స్తుతిగానము చేయాలి. మన జీవితాలలో అన్నీ కూడా దేవుడు నెరవేరుస్తూ ఉన్నారు. మన ప్రార్థన ఆలకించి మనకి ఎంతగానో సహాయముగా ఉన్నారు. ఆ యొక్క దొంగ ఊబిలో నుంచి అనగా సాతాడు చేసిన ఆ కుయత్తుల నుంచి దేవుడు మనల్ని తోడుగా ఉండి రక్షిస్తూ ఉన్నారు. అలాగే మన జీవితాలలో మన పాదములు త్రొట్టిల్లకుండా స్థిరముగా నిలబడులాగున ఆయన ఈ క్రీస్తుయే బండగా ఆ బండ మీద మనలను నిలబట్టి మన జీవితాలలో సంతోషకరముగా మనకి ఉండడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా మన జీవితాలలో ఆయన చేసే కార్యాలు అనేక మంది చూచినప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు అని దేవుడు ఈ దినమున ఆయన వాగ్దానంతో మాట్లాడుతూ ఉన్నారు. నా జీవితంలో అయితే ప్రతి విషయంలో కూడా ఆయన నిలవబెట్టి బలపరిచి నా మొర ఆలకించి దేవుడు ఈ యొక్క దినమున ఇలాగ నిలవబడి ఉన్నాను అంటే అది కేవలము ఆయన యొక్క కృప, ఆయన దీవెన, ఆయన యొక్క ప్రేమ, అంతకన్నా ఇంకేమీ లేదండి. అందుకని ఈ దినమున ఆయనని స్తుతిస్తూ ఉన్నాను, ఈ దినమున ఆరాధిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆరాధన దినము, పరిశుద్ధ దినము ఆదివారమున ఆయన ఆరాధించి ఆయనని పూజించినప్పుడు దేవుడు సంతోషించి మనల్ని ఎంతగానో దీవించి ఆశీర్దిస్తారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితాలలో దేవుని ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన దీవెన, ఆయన ధననిధి ఎల్లప్పుడూ కూడా మీకు ఉండునుగాక. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, నా జీవితంలో నాయన ఎల్లప్పుడూ కూడా నా తండ్రి మీరే నాయన, నా తండ్రి ఆ జీవిత ఊబిలో నుండి నాయన నాశనకరమైన ఆ యొక్క నా తండ్రి ఊబిలో నుండి నాయన మమ్మల్ని లేవనెత్తి మీరే బండ మీద నా ప్రభా, మీ బండ మీద మా అడుగు స్థిరపరచని నా ప్రభా నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరినీ మీరు ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తూ ఉన్నారు. మీకు వందనాలు. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి కుటుంబాలు, వారి బిడ్డల భవిష్యత్తులో మీరు తోడై ఉన్నారు. వారికి యొక్క ఉద్యోగాలలో, ఆరోగ్యంలో, ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నిట్లో మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బాధ్యత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరుస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలైన వారి బిడ్డలను దయచేస్తున్నారు. బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేస్తున్నారు. మీకు వందనాలు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేస్తున్నారు. ఉద్యోగాలు పోకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. ఆన్లైన్లో చదువుకుంటున్న బిడ్డలకి నా ప్రభావ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, అలాగే నా ప్రభావ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మీరు తోడై ఉన్నారు. మీకు వందనాలు.
బిడ్డలకి నాయన రాకపోకలు ఎంత తోడై ఉన్నారు. మీకు వందనాలు. 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్స్ అన్నిట్లో ప్రయాణిస్తూ ఉన్న వారందరికీ సుఖమైన ప్రయాణాలని నా ప్రభా గమ్యాలకి చేరుస్తున్నారు. మీకు వందనాలు. ఎవరికి కరోనా రాకుండా, ఒమిక్రాన్ రాకుండా నా ప్రభా మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. పోలీస్ వారిని, శానిటరీ వారిని, డాక్టర్స్ని భద్రపరుస్తున్నారు. మీకు వందనాలు. హాస్పిటల్లో బిడ్డలకి సురక్షితముగా ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. మా దేశంలో అనేక దేశములలో సురక్షమైన జీవితాలని మాకు అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. ఈ భూమి మీద నాయన ఎక్కడ దుర్ఘటన జరగకోకుండా మీరే మీ హస్తముతో నడిపిస్తున్నారు. మీకు వందనాలు. ప్రతి బిడ్డకి నాయన మీరు తోడై ఉండి మీరే రక్షకుడు, నిజమైన దేవుడని తెలియపరచుకోవడానికి అనేక సాధనముల ద్వారా నాయన నడిపిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు. యేసయ్యా నాయన నీ వాక్యము పరిగెత్తును అని నాయన ఆ వాక్యాన్ని నెరవేర్చి మీరు నడిపిస్తూ ఉన్నందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.